ఎవల్యూషన్, ఇన్వల్యూషన్, ఈ 14 కూడా ఇవి మాయలోని భాగాలే అని చెప్తూ బాబా ఆ 7 భాగాలు చెప్పి ఆ 7 ప్లేన్స్ లో ఉండే వాళ్ళ బాటసారుల స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని, వాళ్ళ అపియరెన్స్ ఎలా ఉంటది పోయిన వారం చదువుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బాబా వాళ్ళ యొక్క ఆనందం గురించినటువంటి విషయాన్ని చెప్తున్నారు. ది డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ ఇన్ ది డిఫరెంట్ ప్లేన్స్. డిఫరెంట్ ప్లేన్స్ మనం పోయినసారి 4వ భూమిక దాకా చదువుకున్నాము. 5, 6 భూమికలది పోయినసారి టచ్ చేసి వదిలేసాము. 5th ప్లేన్ ఇల్యూమినేషన్ అండ్ ఎక్స్టాసీ. 5వ భూమికలో ఇల్యూమినేషన్ అండ్ ఎక్స్టాసీ. ఇల్యూమినేషన్ అంటే ఆ ప్రకాశం, అంటే సత్యం యొక్క ప్రకాశం వారికి గోచరం అవుతుందన్నమాట. ది 5th ఈజ్ ద ప్లేన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. దాన్నే ప్రకాశాన్ని జ్ఞానము అని కూడా అంటాము. ది 5th ఈజ్ ద ప్లేన్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆధ్యాత్మికమైన జ్ఞానానికి అది ఆ 5వ భూమిక చెప్పబడింది. ఆత్మజ్ఞాని భువన్ అంటే దాన్ని ఆత్మజ్ఞానపు ప్రపంచము అని కూడా అన్నారు. దిస్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ రియల్ బ్లిస్ ఆర్ ఆనంద్. ఇది అక్కడ నిజమైన ఆనందం యొక్క అనుభూతి ఈ 5వ భూమికలో కలుగుతుంది. ఎందుకంటే అక్కడ ఆత్మజ్ఞానం కూడా కలిగింది గనుక. ఆన్ ది 5th ప్లేన్ దిస్ బ్లిస్ ఈజ్ టర్మ్డ్ ఆత్మానంద్. ఆ 5వ భూమికలో వచ్చిన ఆనందాన్ని ఆత్మానందము అని కూడా చెప్పబడుతుంది. లెట్ us now survey and enumerate the different modalities of bliss or anand that are experienced between the lowest forms of evolution and the realization of God అని 5వ భూమికకు చెందిన ఈ ఆత్మజ్ఞానం గురించి వివరిస్తూ బాబా అంటున్నారు, ఈ మొత్తం ఎవల్యూషన్ అంటే పరిణామ క్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఏ ఏ రకమైన ఆనందాన్ని జీవాత్మ పొందుతుందో వాటి గురించి కూడా మనం తెలుసుకుందాము అని దాన్ని ఈ రకంగా చెప్పారు బాబా. విషయానంద్, చింతనానంద్, యోగానంద్, ప్రేమానంద్, ఆత్మానంద్, ఈ 5 రకాలుగా చెప్పారు బాబా. సో ముందుది విషయానందము, ది బ్లిస్ ఆఫ్ సెన్సువల్ ఆబ్జెక్ట్ ఎంజాయ్మెంట్. ఇది మామూలుగా మానవ జన్మ దాకా, ఇది బాబా ఇక్కడ చేప నుంచి అని చెప్పారు. అంటే చేప రూపం వచ్చిన తర్వాత ఈ ఆనందము ప్రారంభమవుతుంది. ఎందుకు అంటే ఈ భౌతికమైనటువంటి స్థూల శరీరం ద్వారా స్థూల ప్రపంచం యొక్క అనుభూతులను ఇంద్రియాల ద్వారా అనుభవించే అటువంటి ఆనందము, ఈ ఇంద్రియాల ద్వారా అనుభవించే ఆనందం కాబట్టి విషయ ఆనందము అన్నారు. విషయం అనగానే మనకు తెలిసేది ఏమిటి అంటే మన ఇండియన్ లాంగ్వేజెస్ లో కింద నోట్ కూడా ఇచ్చారు వాళ్ళు. విషయానందము అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ ది సెన్సెస్, మైండ్ ఆర్ ప్యాషన్స్. అయితే ఇవి సెన్సెస్ అంటే ఇంద్రియాలు, ఇంద్రియ సౌఖ్యం, మనస్సు యొక్క సౌఖ్యము. అట్లాగే ప్యాషన్స్, ప్యాషన్స్ అంటే వ్యామోహాలు. ఈ వ్యామోహాలు వీటి ద్వారా ఇవన్నీ ఏమిటి, ప్రపంచానికి సంబంధించిన ప్రాపంచికమైనటువంటి ఆనందాన్నే సూచిస్తాయి ఇవి. కాబట్టి దాని విషయానందము అంటూ, దిస్ ఆనంద్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ బై జీవాత్మాస్ ఫ్రమ్ ద ఫిష్ త్రూ ద హ్యూమన్ ఫార్మ్స్. చేప జన్మ నుంచి మొదలు పెడితే మానవ రూపం దాకా ఇంద్రియాల ద్వారా అనుభవించే సౌఖ్యాన్ని విషయానందము అంటారు. రెండవది చింతనానంద్ ఆర్ ది బ్లిస్ ఆఫ్ రిఫ్లెక్షన్. దిస్ బ్లిస్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఓన్లీ బై హ్యూమన్ బీయింగ్స్. ఇది చింతనానంద్ అంటే, చింత అంటే ఇక్కడ చింతన అంటే స్మరణ ద్వారా పొందే అటువంటి అనుభూతి కేవలం మానవులకే
ఇది వీలైనటువంటి ఆనందము అని బాబా ఇక్కడ చెప్పడం జరిగింది. చింతన అనగానే ఇక్కడ మామూలుగా అయితే థాట్ అంటే ఆలోచన, రిఫ్లెక్షన్, మెడిటేషన్. ఇక్కడ ఆ ఆలోచనలను దాని గురించి తెలుసుకొని మెడిటేషన్, ఆ ఆలోచనల మీద ధ్యానం చెయ్యటం అనేది. ఇట్ ఈస్ హార్డ్ టు నో ఎగ్జాక్ట్లీ వాట్ బాబా మెంట్ బై దిస్ phrase Chintananand, since his other writings and discourses have so far shown no other discussion of exactly this point. ఈ చింతనానంద్ అనే దాన్ని ఇది మొట్టమొదటిసారిగా ఇక్కడ ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ లెక్చర్ లో బాబా వాడటం జరిగింది. కాబట్టి మిగిలిన ఎక్కడ కూడా దీనికి సమాంతరంగా బాబా వాడినట్టుగా తెలియలేదు గనక దీన్ని వాట్ బాబా మెంట్ బై దిస్ అంటే నిజానికి బాబా దీని ద్వారా, ఎందుకంటే ఇది 1928లో, అప్పటికి ఇంకా గాడ్ స్పీక్స్ రాలేదు, అప్పటికి ఇవన్నీ వేరే బుక్కులు ఏవి రాలే. తర్వాత వాటన్నిటికీ మూలంగా ఇది అంటే పిల్లలకు చెప్పినటువంటి టిఫిన్ లెక్చర్స్ కానీ ఈ క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ కానీ మొట్టమొదటగా పిల్లలకు చెప్పటంతో ప్రారంభమైన విషయాలన్నీ కూడా తర్వాత డిస్కోర్సెస్ గా, గాడ్ స్పీక్స్ గా ఎడిట్స్ చేయబడి వాటన్నిటిని ఒక క్రమబద్ధీకరించబడి ప్రింట్ చేయటం జరిగింది. దిస్ బ్లిస్ ఈజ్ ప్రాపర్ టు ఇది. ఇక నెక్స్ట్ యోగానంద, మూడవది బ్లిస్ ఆఫ్ యోగా, యోగం యొక్క ఆనందం. యోగీస్ ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ బ్లిస్ వెన్ ఇన్ ది సమాధి స్టేట్. యోగులందరూ కూడా ధ్యానాలు చేస్తూ ఉంటారు. ఆ ధ్యానాలు చేసినప్పుడు వాళ్ళు కొంచెం ప్రపంచానికి ఈ మనస్సును కాస్త కొంచెం నిశ్చలంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఆ ధ్యాన స్థితిలోకి, సమాధి స్థితిలోకి వెళ్ళటం జరుగుతుంది. దిస్ బ్లిస్ ఈజ్ ప్రాపర్ టు దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ ద హ్యూమన్ ఫారం బట్ హూ హ్యావ్ నాట్ యెట్ బీన్ టర్న్డ్. ఇక్కడ బాబా ఇంకొకటి చెప్పారు, ఎవరైతే ఇంకా మార్గంలో ప్రవేశించలేదో, మానవ రూపం అయితే వచ్చింది కానీ ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో అంటే భూమికల ద్వారా సత్యంని, గమ్యాన్ని చేరుకునే అటువంటి ప్రయాణం ప్రారంభం కాక పూర్వము యోగులు చేసే ఈ సమాధి అన్నారు బాబా ఇక్కడ. అంటే భూమికల్లోకి ఎంటర్ అయిన వాళ్ళు చేసే అటువంటి యోగం కాదు, అంతకు ముందు చేసే యోగము అని బాబా ఇక్కడ చెప్పటం జరిగింది. దోస్ హూ హ్యావ్ అచీవ్డ్ ద హ్యూమన్ ఫారం బట్ హూ హ్యావ్ నాట్ యెట్ బీన్ టర్న్డ్. బాబా టర్న్ అనే పదాన్ని అంటే పునర్జన్మ క్రమం నుంచి ఆంతరిక ప్రయాణంలోకి వెనుదిరగని వాళ్ళకి, టర్నింగ్ అంటే అక్కడికి అటువైపు మార్గాన్ని మార్చుకొని నిజమైన మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఇంకా ప్రవేశించని వారు చేసినటువంటి ఆ యోగాల యొక్క ఆనందాన్ని యోగానందం అని బాబా ఇక్కడ చెప్పటం జరిగింది. నౌ అవర్ డియర్ ప్రేమానంద్, ది బ్లిస్ ఆఫ్ లవ్, ది ఫార్చునేట్ వన్ హూ acquires this kind of ఆనంద్ wins the chance of turning. ఇక నాలుగవది ప్రేమానందము అని చెప్తున్నాడు. ఈ ప్రేమానందంలో బ్లిస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ఆనందాన్ని ఇక్కడ అనుభవిస్తాడట. ది ఫార్చునేట్ వన్ అంటే ఎవరికి ఇలాంటి ప్రేమ యొక్క ఆనందం దొరుకుతుంది అంటే అదృష్టవంతులైన కొద్ది మంది. హూ అక్వైర్స్ దిస్ కైండ్ ఆఫ్ ఆనంద్ విన్స్ ద ఛాన్స్ ఆఫ్ టర్నింగ్. ఈ ఆనందం ఎవరికైతే దొరుకుతుందో వాళ్ళు మార్గంలోకి ప్రవేశించి మొదటి భూమికలోకి చేరే అవకాశం ఉంటుందట. అది ప్రేమానందం యొక్క అర్హత. నౌ రిమెంబర్ ది స్టేట్స్ ఆన్ ది ఫస్ట్ 4 planes. ఇక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత మొట్టమొదటి 4 భూమికల్లో ఉండే విషయము. నౌ రిమెంబర్ ది స్టేట్స్ ఆన్ ది ఫస్ట్ 4 planes are called inspiration or spurti, revelation or sukshma drishti, insight or antarajnanamu, and intuition, gupta jnanamu.
ఈ 4 విషయాలు చెప్పారు. 4 భూమికల్లో ఉంటుంది. మొదటి భూమికలోది ఇన్స్పిరేషన్ లేదా స్ఫూర్తి. రెండవ భూమికలో సూక్ష్మ దృష్టి, రివిలేషన్. ఇక ఇన్సైట్, అంతర్జ్ఞానము, అది మూడవ భూమిక. ఇక 4వ భూమికలో ఇంట్యూషన్, గుప్త జ్ఞానము అని ఈ 4 భూమికల్లో ఉండే వాళ్ళకి వచ్చే ఆనందాన్ని 4 రకాలుగా చెప్పారు. బట్ ది ఆత్మానంద్ దట్ we were speaking about earlier is the real ఆనంద్. ఇవన్నీ మాయలో భాగమే. 7వ భూమిక దాకా చేరేదాకా కూడా అటు ఎవల్యూషన్ గాని, అంటే పరిణామ క్రమం గాని, పునర్జన్మ క్రమం గాని, ఆంతరిక ప్రయాణం 1 నుంచి 7 భూమికల్లో చేసే ప్రయాణం కానీ, ఇవన్నీ మాయకు లోబడినవే. మాయ అంతర్గతమైనటువంటి అనుభూతులే. ఎందుకంటే 7వ భూమికలోకి వెళ్ళిన తర్వాతనే సత్యానుభూతి కలుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా సో ఆత్మానందం మాత్రమే. అందుకని అవన్నీ కూడా మాయలో భాగమైనవి కాబట్టే ఏ రకంగా చెప్పుకున్నా మామూలు విషయానందం కంటే అవి ఉన్నతమైనవి అయినా కూడా అవన్నీ ఇంకా మాయకు లోబడినటువంటి ఆనందాలే. అయితే నిజమైన ఆనందం ఎక్కడొస్తుంది అంటే ఆత్మానంద్ దట్ వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఎర్లియర్ ఈజ్ ది రియల్ ఆనంద్. అది మాత్రమే సత్యమైనటువంటి ఆనందము. ది ఆరిఫ్ who has arrived in the 5th plane, he who experiences this Atmanand, 5వ భూమికలోకి చేరినటువంటి ఆరిఫ్ అనబడే అటువంటి బాటసారి, ఆయనకు ఈ ఆనందము, ఆత్మానందము కలుగుతుందట. ఈజ్ కంటిన్యూస్లీ engrossed and absorbed in the light of God and experiences the Anand as ecstasy. 5వ భూమికలోకి చేరినటువంటి జీవాత్మ అది నిరంతరాయంగా ఈ ఆనందంలో మునిగిపోతాడు. అబ్జార్బ్డ్ ఇన్ ది లైట్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుని యొక్క ప్రకాశం ఆయనకు నలుదశలా ఆయనకు కనిపిస్తూనే ఉంటుంది. అండ్ ఇది నిజానికి ఈ 5వ భూమికలో ఆయన లోపల జీవాత్మ తన లోపల తానే అనుభవిస్తాడట. ఎక్స్పీరియన్సెస్ ది ఆనంద్ యాజ్ ఎక్స్టాసీ, అది ఇక తన్మయత్వం లాగా దాన్ని అనుభవిస్తాడు. హిజ్ ఐస్ జనరల్లీ డ్రూప్, హాఫ్ ఓపెన్ అండ్ హాఫ్ క్లోజ్. అతని కళ్ళు సగం తెరిచి ఉంటాయట, సగం మూసుకొని ఉంటాయి. అండ్ ఫర్ ది మోస్ట్ పార్ట్ హీ రిమైన్స్ నేకెడ్. ఈ 5వ భూమికలో ఉండేవాళ్ళు మామూలుగా వాళ్ళు నగ్నంగానే ఉంటారట. హాఫ్ నేకెడ్ ఆర్ నేకెడ్, ఆల్మోస్ట్ నేకెడ్ అంటున్నారు. నగ్న, రిమైన్స్ నేకెడ్. నగ్న ఆర్ నూడ్ లైక్ ఏ దిగంబర్ ఆర్ నేకెడ్ అసెటిక్. దిగంబరులు అంటారు వాళ్ళని. అందుకని వాళ్ళను నగ్నంగా ఉండే సాధకులు అని కూడా అంటారు. సద్గురుస్ టు ఎట్ టైమ్స్ వెన్ దే గెట్ ద హుక్కీ గో నేకెడ్. వీళ్ళే కాదు, సద్గురువులు కూడా అప్పుడప్పుడు వాళ్లకు హుక్కీ అంటే ఆ విమ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా నగ్నంగానే ఉంటూ ఉంటారట. దానికి బాబా ఉదాహరణలు చెప్తున్నారు ఇక్కడ. ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ ఈజ్ ధునివాలా బాబా సాహెబ్, who thou naked is a realized and perfect being. అతను రియలైజ్ అయినటువంటి పరిపూర్ణుడు అయినా కూడా అతను నగ్నంగానే ఉండేవాడట. ఆయన గురించి చెప్తూ ఇక్కడ వివరణలో చెప్తున్నారు. ధునివాలా, as he is often known, was a much celebrated spiritual personality of Jalali temperament. అంటే మస్తుల్లో బాబా చెప్పిన రకాల్లో జలాలి అంటే చాలా కోపోద్రిక్తుడై ఉంటాడు ఎప్పుడు. హూ కెప్ట్ ఏ ధుని ఫైర్ ఆన్ ది బ్యాంక్స్ ఆఫ్ నర్మదా రివర్ ఇన్ ఖండ్వా. ఖండ్వాలో నర్మదా నది తీర ప్రాంతంలో ఉండి ఎప్పుడు ధునిని వెలిగించి ఉంచేవాడట ఈయన ధునివాల బాబా. ఏ టౌన్ ఇన్ వాట్ టుడే ఈజ్ Madhya Pradesh, about 280 kilometers driving distance
టు ది సౌత్ ఈస్ట్ ఆఫ్ భోపాల్. భోపాల్ నుంచి సౌత్ ఈస్ట్ అంటే ఆగ్నేయ దిశలో 280 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఖాండ్వా. అక్కడ ఈయన ఉండేవాడట. ఈ డైడ్ ఇన్ నవంబర్ 1930. నవంబర్ 1930లో అతను చనిపోయాడు, శరీరాన్ని వదిలేశాడు. అండ్ ద హిందూ టెంపుల్ దాదా దర్బార్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హిజ్ మెమరీ. బాబా ఈజ్ ఏ వేరియంట్ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ బాబా. ఈయన బాబా అనేవాళ్ళట. బాబా అంటే బాబా అనే దానికి అది గ్రామ్యం లాంటి ఇంకొక పదం. హిజ్ డిసైపుల్ హరిహర్ దాదాజీ వాజ్ అకార్డింగ్ టు ద వేఫేరర్స్ ది చార్జ్మన్ ఆఫ్ ఖాండ్వా. అతని శిష్యుడైనటువంటి హరిహర్ దాదాజీ అనే అతని తర్వాత వారసుడుగా వచ్చాడట. అతను చార్జ్మన్ ఆఫ్ ఖాండ్వా. మెహర్ బాబా కంటాక్టెడ్ హిమ్ 1941. ఆయన్ని మెహర్ బాబా 1941లో కాంటాక్ట్ చేశారు ఖాండ్వాలో. ఇది వేఫేరర్స్ లో రికార్డు చేయబడి ఉంది. మహారాజ్ టు రిమైన్స్ ఆల్మోస్ట్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ నేకెడ్నెస్ దౌ హీ ఈజ్ పర్ఫెక్ట్. అలాగే బాబా సద్గురువు అయినటువంటి ఉపాసని మహారాజ్ ఆయన మరి పరిపూర్ణుడు, సద్గురువు అయినా కూడా ఆయన ఒక గోనె సంచి లాంటి దావళి అంటారు, గోనె సంచి లాంటి దాన్ని మాత్రం కట్టుకునేవారు. అర్ధనగ్నంగా ఉంటూ ఉండేవాడు ఆయన కూడా, సద్గురువు అయి ఉండి కూడా. బట్ దిస్ ఫిఫ్త్ ప్లేన్ చాప్ టు రిటర్న్ టు హిమ్ యాక్చువల్లీ సీస్ గాడ్ బట్ ఓన్లీ పార్షియల్లీ. సో ఈ అతని యొక్క లక్షణం చెప్పటం కోసం, 5వ భూమికలో వాడికి ఉదాహరణ చెప్పటం కోసం ఈ ఇద్దరిని బాబా కోట్ చేయటం జరిగింది. మళ్ళీ 5th ప్లేన్ లోని ఆ బాటసారి యొక్క అనుభూతికి వచ్చినట్టయితే, ఆత్మానందం ఆ అనుభూతికి వచ్చినట్టయితే, టు రిటర్న్ టు హిమ్ యాక్చువల్లీ సీస్ గాడ్, అతను భగవంతుడినే చూస్తుంటాడట. అతను 6వ భూమికలో అతను కూడా. ఈ రెండిట్లో తేడా ఏమిటి అంటే, బట్ ఓన్లీ పార్షియల్లీ. 5వ భూమికలో వాడు భగవంతుణ్ణి చూడటం అనేది పాక్షికంగా ఉంటుంది, 6వ భూమికలోది పూర్తిగా ఉంటుంది. దట్ ఈస్ హీ సీస్ గాడ్ యాజ్ హిజ్ ఓన్ ఆత్మ. ఆ భగవంతుణ్ణి 5వ భూమికలో వాడు తన ఆత్మ లాగా చూసి ఆత్మ ద్వారా ఆనందం పొందుతాడు. బట్ ఓన్లీ పార్షియల్లీ. హీ సీస్ గాడ్ యాజ్ హిజ్ ఓన్. తన ఆత్మలోనే భగవంతుణ్ణి చూస్తాడు కానీ మిగిలిన వాళ్ళందరిలో చూడలేడు తను. విదిన్ బట్ నాట్ యాజ్ ద యూనివర్స్ వితౌట్. అయితే తన అంతరంగంలో తన ఆత్మలో ఉన్న భగవంతుణ్ణి చూడగలుగుతాడు 5వ భూమికలో ఉండే బాటసారి. కానీ బయట ప్రపంచంలో ఉన్న ప్రతి దానిలో, ప్రతి వస్తువులో ఉన్నటువంటి భగవంతుణ్ణి చూడలేడు ఇక్కడ. కానీ అవతారుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు చూడటమే కాదు, అందరితో ఒకటైపోతాడు ఆయన. ఇక్కడ ఈ 5వ భూమికలో భగవంతుణ్ణి చూడటం అనేది పాక్షికంగా ఉంటుంది. అయినా అతనికి ఆత్మలో భగవంతుణ్ణి చూస్తుంటాడు కాబట్టి అతనికి కలిగే ఆనందాన్ని ఆత్మానందము అని, ఈ 5వ రకమైన ఆనందాన్ని చెప్పబడింది. ఇక 6వ దాంట్లో బాబా చెప్తున్నారు, హియర్ ఆన్ ది 6th ప్లేన్ ది అడెప్ట్ పిల్గ్రిమ్ ఎక్స్పీరియన్సెస్ పూర్ణానంద్. అంత తేడా ఉంది. అంటే 5వ భూమికలో వాడి ఆత్మానందం, వాడు భగవంతుడిని తన ఆత్మలో మాత్రమే పాక్షికంగా చూడగలుగుతాడు, బయట ఉన్న అందరిలో అన్నింటిలో ఉన్న ఆ భగవంతుడిని చూడలేడు గనక అతని యొక్క భగవద్ దర్శనము పాక్షికమైనదే అని చెప్తూ, దాని వల్ల కూడా అతనికి ఆనందం కలుగుతుంది, ఆత్మానందము. ఇక 6వ భూమికలో ఉండే అటువంటి బాటసారి దగ్గరికి వెళ్ళినట్టయితే అతను అనుభవించే అటువంటి ఆనందము పూర్ణానంద్, పరిపూర్ణమైన ఆనందము, కంప్లీట్ బ్లిస్ అని చెప్తున్నారు. ది 6th ప్లేన్ చాప్ not only sees God as his own Atma, but in the universe as well. 6వ భూమికలో ఉండే అటువంటి జీవాత్మ భగవంతుణ్ణి 5వ భూమికలో వాడు చూసినట్టు తన ఆత్మలో మాత్రమే చూడటం కాకుండా
అందరి ఆత్మల్లో అందరిలో అన్నింటా ఉన్నటువంటి ఆనందాన్ని చూస్తాడు. బాబా చెప్తాడు రియల్ దర్శన్ అని. నా రూపాన్ని చూడటం వల్ల మీకు నా నిజమైన దర్శనం కలగదు, అది నిజమైన దర్శనం కాదు. నిజమైన దర్శనం ఏంటి? అన్నింటిలో అంతటా ఉన్నటువంటి నన్ను చూస్తే అది నిజమైన దర్శనము. ఆ నిజమైన దర్శనం ఎవరు చేసుకోగలుగుతాడు? 6వ భూమికలో వాడు చేసుకోగలుగుతాడు అని దీన్ని బట్టి మనకు తెలుస్తోంది. ఇన్ షార్ట్, వేర్ ఎవర్ హీ టర్న్స్ హిస్ గేజ్ he sees God, but the poor chap is not yet one with God. ఇక్కడ కొంచెం ద్వంద్వం మిగిలిపోయి ఉంది. ఏమిటా ద్వంద్వం? అంతటా అన్నింటా అందరిలో భగవంతుణ్ణే చూస్తూ ఉంటాడు 6వ భూమికలోని వాడు. కానీ అతను అంతటా అన్నింటా అన్నింటిలో అందరిలో భగవంతుణ్ణి చూస్తూ ఉన్నా కూడా ఇంకా భగవంతునితో ఒకటైపోలేదు. అంటే భగవదైక్యము అనే స్థితిలోకి వెళ్ళిపోలేదు. ఇంకా ద్వంద్వం ఉంది. ఎంత ద్వంద్వము? చూసేవాడు వేరు, చూడబడేదంతా భగవంతుడే. రాదర్ హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సీర్. అయితే అతను ఇక్కడ అతని అనుభూతి ఏమిటి? నేను చూసేవాణ్ణి. సీయర్ అంటే నేను చూసేవాణ్ణి అనే అనుభూతి. ఇంకా అంటే అక్కడ ఇంకా నేనుంది, ఆ కాస్త నేనుంది. చూసేవాణ్ణి నేను. అండ్ గాడ్ యాజ్ ద సీన్. నేను చూచేదంతా భగవంతుడే, కానీ నేను చూస్తున్నాను. అంటే ఆ కాస్త నేను అనేది ఉండి లేనట్టు ఆ ద్వంద్వం యొక్క ఇక చాలా అత్యల్పమైనటువంటి భావన మిగిలిపోతుందన్నమాట. అందుకని అతను ఇంకా భగవంతుడితో ఒక్కటి కాలేదు. Rather, he finds himself as the seer and God as the seen. The sign of the 6th planar is this. ఇక 6వ భూమికలో వాడిని గుర్తుపట్టడానికి లక్షణం ఏమిటి అంటే his eyes are always staring. అతని కళ్ళు ఎప్పుడు కూడా ప్రతిదాన్ని తీక్షణంగా చూస్తున్నట్టుగానే ఉంటుంది. తగర్ తగర్ తకీనే జ్యోతి అని ఇది మరాఠీ మాటను బాబా అక్కడ చేర్చటం జరిగింది. గుజరాతీ ఫ్రేజ్ అటది, విచ్ మీన్స్ సంథింగ్ లైక్ స్టేరింగ్ వేకెంట్లీ హీ గేజెస్ అన్బ్లింకింగ్లీ. ఇక్కడ ఏంటంటే అన్ని చోట్ల అతనికి భగవంతుడే కనిపిస్తుంటాడు కాబట్టి అలాగే ఎటు చూస్తే అటువైపే తదేకంగా చూస్తూ ఉంటాడు. ఎందుకంటే భగవంతుడిని చూస్తున్నాడు, ఆయనకు వేరే అనేది ఏం లేదు, ఇతరమైన ప్రాపంచికమైన ద్వంద్వాలు ఏమీ లేవు. చూసేవాడిని నేను, చూడబడేది భగవంతుడు. ఆ మాత్రం ద్వంద్వం మాత్రమే ఉంది అక్కడ. సో అందుకని the sign of the 6th planar in this, his eyes are always staring, but he seems to be looking at all things at the same time. అయితే అతను ఆ తదేక దృష్టితో అలా చూస్తున్నప్పుడు ఒక చోటనే ఆ చూసే అతని కళ్ళు దేని మీద దృష్టి కేంద్రీకరించాయో అక్కడే కాకుండా మొత్తం యావత్ విశ్వం అంతా చూడగలుగుతాడనమాట. లుకింగ్ ఎట్ ఆల్ థింగ్స్ ఎట్ ద సేమ్ టైం. ఒకే సమయంలో తన ముందున్నవే గాక ముందు లేనివి కూడా అన్నిటినీ చూడగలుగుతాడు. వన్ పర్సన్ థింగ్స్ హీఈస్ లుకింగ్ ఎట్ మీ. ఇక్కడ ఆయన చూస్తున్న వాడు మాత్రం ఒకతను అనుకుంటాడట ఆయన నా వైపే చూస్తున్నాడు. 5వ భూమికలో ఉండేటువంటి ఆ బాటసారి ఆయన నన్నే చూస్తున్నాడని ఒకతను అనుకుంటాడట. అనదర్ థింగ్స్ హీఈస్ లుకింగ్ ఎట్ హిమ్. రెండో అతను నా వైపే చూస్తున్నాడు అనుకుంటాడట. ఏ థర్డ్ థింగ్స్ దిస్ టూ. మూడో వాడు కూడా నా వైపే చూస్తున్నాడు ఆయన అనుకుంటాడట. ఎందుకు? ఆయన దృష్టి అలా ఉంటుందట. అండ్ సో ఆన్. ఆల్ బిలీవ్ దట్ ది ఐస్ ఆఫ్ ది 6th plane saint are turned on them. అక్కడ ఆ 6th plane saint ఎదురుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన చూస్తూ ఆయన నన్నే చూస్తున్నాడు అని భావించే అటువంటి అవకాశం ఉంటుందట ఆయన దృష్టి ప్రకారంగా. మరి ఇది బాబా దగ్గర, బాబాకు ఆయన పోలిక లేదు. బాబా ఏమో మరి ఉన్నతుడు, ఆయన సనాతనుడు, అవతారుడు గనక
ఆయన ఎప్పుడు ఎక్కడ ఎంత మందిలో కూర్చున్నా ప్రతి ఒక్కరికి కూడా ఈ అనుభూతి, బాబా నన్నే చూస్తున్నాడు అని ప్రతి ఒక్కరికి ఆ అనుభూతి ఉండేదట. అలాగే ఇక్కడ అది 6th ప్లేన్ వాళ్ళకు కూడా సాధ్యము. 6th ప్లేన్ వాడి దృష్టిని కూడా అందరి మీద ఆయన దృష్టి కేంద్రీకరించినప్పుడు ప్రతి ఒక్కరికి ఆయన నన్నే చూస్తున్నాడు అనే అటువంటి భావన కలగటం సహజము. There are some Sadgurus, but only a few who are like this. అలాగే సద్గురువులు కూడా ఇలాగే ఉంటే ఆ సద్గురువు నన్నే చూస్తున్నాడు అని అందరూ అలా భావించి అనుభవించే అటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. కానీ సద్గురువులకు ఇది చాలా అరుదు అంటున్నారు. బట్ ఓన్లీ ఎ ఫ్యూ, కొద్ది మంది సద్గురువుల్లో మాత్రమే ఇట్లా జరుగుతుంది అంటున్నాడు. కానీ అవతారుడికి మాత్రం ఇది అందరూ ఆయనే నన్నే చూస్తున్నాడు అనే అనుభూతి కలగటం, ఇది చాలా మంది అనుభవాలు మనం విన్నాం. Some of these advanced saints in the 6th plane are in the state of Ghaus. అయితే ఇక్కడ 6వ భూమికలో ఉండే అటువంటి ఈ భగవంతుణ్ణి ముఖాముఖి అన్నింటా చూసే అటువంటి 6వ భూమిక యొక్క జీవాత్మ, అతను వాళ్ళు గౌస్ అనే అటువంటి స్థితిలో ఉండటం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. ఏ పర్షియన్ టర్మ్ డినోటింగ్ వన్ హూ కెన్ సెపరేట్ హిజ్ లింబ్స్ ఫ్రమ్ హిజ్ బాడీ. ఈ గౌస్ వాళ్ళ లక్షణం ఏమిటి అంటే, బాబా మరి మనకు వేఫేరర్స్ లో దీని గురించి చెప్పటం జరిగింది. దీనికి ఉదాహరణగా సాయిబాబాను కూడా చెప్పటం జరిగింది. ఆయన సద్గురువు అయినా కూడా ఈ గౌస్ అనే స్థితిలోకి సాయిబాబా వెళ్ళేవారట. ప్రతిరోజు రాత్రి నిద్రించేటప్పుడు ఉయ్యల్ లాంటిది ఒకటి కట్టుకొని ఆయన గదిలో ఆయన దాంట్లో పడుకొని ఇలా అనగానే 2 చేతులు కింద పడిపోయేవి, 2 కాళ్ళు కింద పడిపోయేవి. 2 చేతులు 2 కాళ్ళు ఆయన నుంచి వేరైపోయి కింద పడిపోయేవట. ఒకసారి వాచ్మెన్ గా ఉండే అతను ఆ కిటికీ సందుల్లోంచి చూశాడట. చూడగానే గుడ్డివాడైపోయినాడట. అంటే అది చూడకూడదన్నమాట అది. అయితే ఇక్కడ 6వ భూమికలో ఉండే అతనికి కూడా వాళ్ళు కూడా గౌస్ అనే స్థితిలో ఉండే అవకాశం ఉంది. దీనికి ఏమిటి అంటే అతను కాళ్ళు చేతులు వేరు చేసుకొని నిద్రిస్తారన్నమాట. వన్ హూ కెన్ సెపరేట్ హిజ్ లింబ్స్ ఫ్రమ్ హిజ్ బాడీ. దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ సమోర్ దిస్తే plainly visible. But remember, this chap on the 6th plane is almost God. అయితే ఈ 6వ భూమికలో ఉండేవాడు ఎందుకు అంతటా అన్నింట భగవంతుడిని చూస్తున్నాడు? మరి 5వ భూమికలోనే తన ఆత్మలో కూడా భగవంతుడిని చూశాడు. కాబట్టి అది పార్షియల్ ఆత్మానందమే అన్నారు. 6th ప్లేన్ లోకి వచ్చేటప్పటికి ఆత్మానందం పరిపూర్ణంగా అయిపోయింది. అంతటా అన్నింట్లో తనలో కూడా బాబాని చూసుకుంటాడు. కానీ చూసేవాడిని వేరు, చూడబడేది వేరు అనే అటువంటి ద్వంద్వం. దీన్నే మరి మధ్వాచార్యులు చెప్పినటువంటి ద్వంద్వం కూడా ఇదే స్థాయికి చెందినటువంటి ద్వంద్వ స్థితి. అందుకనే అద్వైతం కాదు ద్వైతము అన్నారు. ఆయన చెప్పిన ద్వైత స్థితి. ఎందుకంటే అదే ఫైనల్ అనుకోని వాళ్ళు ఆయన అదే చెప్పాడు అదే ఫైనల్ అనే దాంట్లో అజ్ఞానంలో ఉండిపోయే అవకాశం కూడా ఉన్నది. అలాగే అయిపోయింది. అలాగే నిర్వాణం గురించి కూడా బుద్ధుడు నిర్వాణం గురించి చెప్పాడు, దేవుని గురించి చెప్పలేదు. ఆయన నాస్తికుడు అనేటువంటి వాదనలు కూడా వచ్చాయి. ఎందుకు అంటే ఆయన చెప్పింది ఒక స్టేజ్ వరకే, పూర్తి అంతిమమైనటువంటి గమ్యం గురించి చెప్పకుండా దీని గురించి చెప్పి అక్కడికే ఆగిపోయినప్పుడు అక్కడికే చెప్పాడు. కాబట్టి అదే గమ్యము, అదే ఆఖరి, అదే చివరి మెట్టు అనే విధంగా చెప్పినట్టయితే అది దానికి సరి అయిన అవగాహన లేదు అన్నట్టుగా ఉంటుంది. బట్ రిమెంబర్ దిస్ చాప్ కెన్ ఆన్ ది 6th ప్లేన్ ఈజ్ ఆల్మోస్ట్ గాడ్. అతను భగవంతుడితో సమానమే, ఇంకా చిన్న ద్వంద్వం మాత్రం ఉంది. అండ్ సో హీ ఈజ్ ఆల్మోస్ట్ ఫ్రీ. కాబట్టి 6వ భూమికలో ఉన్నవాడే ఆల్మోస్ట్ ఫ్రీ అయిపోయాడు. అతనికి ఇంకేమి బంధనాలు ఎక్కువగా ఉండవు. ఇలా యట్ ఏ డీప్ వ్యాలీ డివైడ్స్ ద 6th ప్లేన్ ఫ్రమ్ ది 7th. అయితే భగవంతుడు కనబడుతూనే ఉన్నాడు, అంటే గమ్యం ఎదురుగా కనబడుతూనే ఉంది. కానీ ఇంకా దాంట్లో ఏకమైపోలేదు.
అయితే ఆరవ భూమిక నుంచి భగవంతునితో ఏకమైన నేను భగవంతుణ్ణి అనే స్థితికి మధ్యలో ఈయన ఆల్మోస్ట్ భగవంతుడే అని బాబా చెప్తూ ఇంకా అంటున్నాడు, కానీ మధ్యలో ఆరవ భూమికను ఏడవ భూమికను విభజించే మధ్యలో ఉండే అటువంటి పెద్ద లోయ, అగాధము అది ఉంటుంది. డీప్ వ్యాలీ డివైడ్స్ ద 6th ప్లేన్ ఫ్రమ్ ది 7th. అంటే 6th ప్లేన్ లో ఉండేవాడు 7th ప్లేన్ లో తనంతటి తాను వెళ్ళలేడు. అంతటి అగాధమైనటువంటి ఆ రెండింటిని వేరు చేసినట్టుగా ఉండే అటువంటి పరిస్థితి ఈ ఆరో భూమికలో వాడికి ఉంటుంది. సో ఐ హ్యావ్ బీన్ సేయింగ్ దట్ ఈవెన్ ఇఫ్ through his own efforts one somehow reaches the 6th plane, and such cases are rare indeed. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయి, కానీ చాలా బహు కొద్ది మంది తమ స్వంత సాధనతో ఆరవ భూమిక దాకా కూడా, అంటే సద్గురువును ఆశ్రయించకుండా, అవతారుణ్ణి ఆశ్రయించకుండా వారు స్వంత శ్రమతో సాధనతో ఆరవ భూమిక దాకా వెళ్ళేవాళ్ళు చాలా బహు కొద్ది మంది ఉంటారు. స్టిల్ హీ కాంట్ టేక్ దిస్ ఫైనల్ స్టెప్ ఫ్రమ్ ద 6th ప్లేన్ టు ది 7th వితౌట్ ది ఎయిడ్ ఆఫ్ ఎ సద్గురు. కాబట్టి ఇక్కడి నుంచి 6th నుంచి 7th కి వెళ్ళే పని మాత్రం ఇతని వల్ల కాదు. అక్కడ తప్పనిసరిగా సద్గురువు యొక్క సహాయం కావలసిందే. దీన్నే మరి బాబా చెప్పినటువంటిది, మనస్సుకు సంబంధించి కానీ అహంకారానికి సంబంధించి కానీ నిన్ను నీవు తినలేవు. నీ మీద నువ్వు జంపు చేయగలుగుతావు కానీ నిన్ను నీవు తినలేవు. కాదు, నువ్వు మొత్తం నీ నోటితోని నీ కాళ్ళు చేతులు పొట్ట అంతా తినేసిన ఆ నోరు మిగులుతుంది. అది కూడా ఆ మాత్రము నీలో ఉండేటువంటి సెపరేట్ ఎగ్జిస్టెన్స్, అంటే ఈ ఆరో భూమికలో ఉండేవాడి చిన్న వాడు ఆల్మోస్ట్ భగవంతుడే అని బాబా చెప్తున్నాడు. 6th ప్లేన్ ఈజ్ ఆల్మోస్ట్ గాడ్. చాప్ ఆన్ ది 6th ప్లేన్ ఈజ్ ఆల్మోస్ట్ గాడ్. అయినా కూడా 6th ప్లేన్ నుంచి 7th ప్లేన్ కి సద్గురువు సహాయం లేనిది వెళ్ళలేడు. అంటే తనను తాను తినటంలో పూర్తిగా సఫలీకృతుడు కాలేడు. కాబట్టి ఆ నోరు అనేది కూడా లేకుండా చేసి పూర్తిగా భగవంతునిలో కలపటం అనేది సద్గురువు మాత్రము చేయగలిగిన పని. కాబట్టి సద్గురువు యొక్క సహాయం కావాలన్నాడు బాబా. దీని గురించిన సంఘటన 2-3 చాలాసార్లు చెప్పుకున్నాము. అరవింద యోగి పాండిచ్చేరిలో ఉన్నప్పుడు 1950లో బాబా బొంబాయిలో ఉన్నప్పుడు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళారు. మొదటి రోజు, రెండవ రోజు పిన్ డ్రాప్ సైలెన్స్ అన్నారు. అన్న తర్వాత అందరికి ఏమీ కాలేదు, నో కామెంటరీ, నథింగ్, రేడియోస్ అన్ని ఆఫ్ చేసి పెట్టండి అన్నట్టు. ఆ రోజు గడిచిన తర్వాత మళ్ళీ పొద్దున్నే బాబా రేడియో పెట్టమన్నారు. రేడియో పెడితే అరవింద యోగి గురించి వస్తుంది. అతను పరమపదించారు. అతను మొదటి నుంచి జీవితం అంతా ఎలా గడిచింది, ఐసిఎస్కి వెళ్ళటం, భారత స్వాతంత్ర సమరంలో పాల్గొనటం, ఈ మధ్యలో అతను ఆధ్యాత్మికంగా ఎదగటము, అక్కడి నుంచి పాండిచ్చేరికి వెళ్ళి ఆశ్రమం స్థాపించుకోవటం, ఇదంతా చెప్పి ఆయన పరమపదించారు అన్నారు. అప్పుడు బాబా ఎప్పుడు చెప్పని సీక్రెట్ ను ఆ రోజు చెప్పారు. నిన్న ఎందుకు నేను అంత సైలెంట్ గా ఉండమన్నానో తెలుసా? ఇది అవతార కాలం. అవతార కాలం వసంతకాలం అన్నారు కదా. మరి అరవిందో యోగి ఏ సద్గురువును ఆశ్రయించలేదు. ఈవెన్ భగవంతుణ్ణి కూడా నన్ను 6th ప్లేన్ నుంచి 7th ప్లేన్ కు తీసుకెళ్ళమని అడగలేదు. అయినా అవతార కాలం కాబట్టి, ఇది సృష్టికి వసంత కాలం కాబట్టి బాబా స్వయంగా ఐ హావ్ పుష్డ్ హిమ్ టు 7th ప్లేన్ బిఫోర్ హీ బ్రీత్డ్ హిస్ లాస్ట్. ఆయన తన తుది శ్వాస విడిచి శరీరాన్ని చాలించే ముందు 6th నుంచి 7th ప్లేన్ కు పంపించేశాను అన్నారు. బట్ డిస్పైట్ this, the 6th plane chop gets power, knowledge and bliss direct from Paramatma on the 7th plane. ఇంకా ఈ కాస్త ద్వంద్వం ఉండి భగవంతుణ్ణే అంతటా అన్నింటా చూస్తున్నటువంటి ఆరవ భూమికకు చెందినటువంటి ఇతనికి అనంతమైన జ్ఞానము, శక్తి, ఆనందము ఇవి ఏడవ భూమికో, ఎందుకంటే అంతటా ఆయన్నే చూస్తూ ఉంటాడు కదా, తనలోను బయట అంతటా ఆయన్నే చూస్తున్నాడు. చూసేవాణ్ణి వేరు అనే కాస్త భావన, ఆ ద్వంద్వ భావన, ద్వైత భావన ఉందన్నమాట. అందుకని ఇతనికి
ఈ 7వ భూమికలో ఉండే వాడి ఆనందం యొక్క ఛాయలన్నీ కూడా ఆ ఆనందం ఇతనికి 7వ భూమికలో వాడి నుంచి అందుతూ ఉంటాయి అంటున్నాడు బాబా. ది 6th plane chap gets power, knowledge and bliss direct from Paramatma on the 7th plane. 7వ భూమికలో ఉండే అటువంటి పరమాత్మ నుంచి ఇతనికి అనంతమైన శక్తి, జ్ఞానము, ఆనందము, సచ్చిదానంద స్థితి అనుభూతి కలుగుతూ ఉంటుంది. శక్తి, ఆనంద్ వా జ్ఞాన్ డైరెక్ట్ పరమాత్మ కడూన్ మిల్తో, అది మరాఠీలో చెప్పాడు బాబా. పరమాత్మ కడూన్ అంటే పరమాత్మ నుండి, మిల్తో అంటే దొరుకుతాయి, లభిస్తాయి అనే విషయం బాబా ఈ రకంగా చెప్పటం జరిగింది. ఇక 7వది అయిన రియల్ ఎండ్, పరమాత్మ యొక్క ఆనందం, నిజమైనటువంటి ఆనందం, దాన్ని బ్రహ్మానందం అన్నారు. అది వచ్చే వారం చదువుకుందాం. సమయం అయింది కాబట్టి ఇక్కడికి ముగించేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై జై. జై మెహర్ బాబా అండి. క్రియేషన్ అండ్ కాల్స్ మీద చక్కటి విషయాలు తెలియజేశారు. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు టైం ఉంది కాబట్టి లక్ష్మీ